శ్రీ విష్ణు వైభవం ఛానల్కు స్వాగతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనకు ఒక ప్రశ్న: మనం శ్రీమద్భాగవతం ఎందుకు వినాలి? ఎందుకు భాగవతానికి ఇంతటి ప్రాధాన్యత? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ఒక అద్భుతమైన సంఘటనను గుర్తు చేసుకోవాలి. వేదవ్యాస మహర్షి సాధారణ మహర్షి కాదు. ఆయన వేదాలను విభజించాడు, అనేక పురాణాలను రచించాడు, మహాభారతాన్ని రచించాడు. ఇంతటి మహత్తరమైన కార్యాన్ని పూర్తి చేసిన తర్వాత కూడా వ్యాస మహర్షి హృదయంలో పూర్తి సంతృప్తి కలగలేదు. ఆయనకు ఒక అంతరంగ అసంతృప్తి. నేను ఇంతటి గొప్ప కార్యాలు చేశాను, అయినా నా హృదయం ఎందుకు పూర్తిగా సంతృప్తి చెందడం లేదు అని ఆలోచిస్తూ సరస్వతీ నది తీరంలో ధ్యానిస్తూ ఉన్నాడు. అప్పుడు నారద మహర్షి ఆయన వద్దకు వచ్చాడు. నారద మహర్షి వ్యాసునికి ఒక గొప్ప విషయాన్ని తెలియజేశాడు. భగవంతుని శుద్ధ భక్తి, భగవంతుని నామాలు, గుణాలు, రూపం, లీలలు, అలాగే భగవంతుని భక్తుల మహిమ, ఇవి ప్రధానంగా కీర్తించబడాలని ఉపదేశించాడు. ఆ ఉపదేశాన్ని స్వీకరించిన వ్యాస మహర్షి తన ఆధ్యాత్మిక దృష్టితో పరమసత్యాన్ని దర్శించి శ్రీమద్భాగవత మహాపురాణాన్ని రచించాడు. అప్పుడు వ్యాస మహర్షి హృదయంలో సంపూర్ణ సంతృప్తి కలిగింది. ఇక్కడ మనం ఒక గొప్ప విషయాన్ని గమనించాలి. వేదాలను విభజించిన మహర్షి, పురాణాలను రచించిన మహర్షి, మహాభారతాన్ని రచించిన మహర్షి, అయినా ఆయన హృదయానికి సంపూర్ణ సంతృప్తి కలగలేదు. కాని భగవంతుని భక్తిని, భగవంతుని మహిమను, భగవంతుని లీలలను ప్రధానంగా ప్రతిపాదించిన శ్రీమద్భాగవతాన్ని రచించిన తరువాత ఆయన హృదయం పరిపూర్ణమైంది. అందుకే భాగవతం మనకు ఒక గొప్ప సంకేతాన్ని ఇస్తోంది. జీవుని హృదయానికి నిజమైన పరిపూర్ణత భగవంతునిపై భక్తిలోనే ఉంది. ఇప్పుడు సహజంగా మనకు ఒక ప్రశ్న వస్తుంది: వ్యాస మహర్షికే భగవంతుని భక్తిని ప్రధానంగా ప్రతిపాదించే ఒక గ్రంథం అవసరమైందంటే మనకు దాని అవసరం ఎంత ఎక్కువగా ఉండాలి? ఎందుకంటే మనం కూడా ఒక విషయాన్ని మరచిపోయాము. మన జీవితపు అసలు లక్ష్యాన్ని మరచిపోయాము. మనము ఎవరో మరచిపోయాము. భగవంతునితో మనకు ఉన్న నిత్య సంబంధాన్ని మరచిపోయాము. ఈ మరుపును తొలగించి మన నిజమైన స్వరూపాన్ని మనకు గుర్తు చేయడానికి, భగవంతునిపై మన భక్తిని మేల్కొల్పడానికి శ్రీమద్భాగవతం మనకు అత్యంత గొప్ప మార్గదర్శి. భాగవతం మనకు కేవలం భగవంతుని గురించి సమాచారం ఇవ్వదు, భగవంతునితో మన నిత్య సంబంధాన్ని మేల్కొలుపుతుంది, మనలో నిద్రిస్తున్న భక్తిని మేల్కొలుపుతుంది, భగవంతునిపై మన శ్రద్ధను పెంచుతుంది, భగవంతుని నామం, రూపం, గుణం, లీల, భక్తుల మహిమను మన హృదయంలో స్థిరపరుస్తుంది. అందుకే భాగవతం మన జీవితానికి అవసరం. అయితే మన అసలు సమస్య ఏమిటి? మన అసలు సమస్య బయటలేదు. మన అసలు సమస్య మన స్వరూపాన్ని మనమే మరచిపోవడం. మనం ఈ శరీరం కాదు. ఈ శరీరం మారుతుంది. బాల్యం వస్తుంది, యవ్వనం వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది, చివరకు శరీరం నశిస్తుంది. కాని జీవాత్మ నిత్యుడు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతున్నాడు: మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః. జీవుడు నిత్యుడు. అతనికి భగవంతునితో నిత్య సంబంధం ఉంది. వైష్ణవ సంప్రదాయం మనకు బోధించే ప్రధాన సత్యం: జీవుడు భగవంతునికి నిత్య సేవకుడు. కాని జీవుడు ఈ సత్యాన్ని మరచిపోయాడు. అదే జీవుని అజ్ఞానం. భగవంతునితో ఉన్న నిత్య సంబంధాన్ని మరచిపోయి, నేనే ఈ శరీరం, ఇది నాది, నేనే కర్త, నేనే భోక్త అనే భావంలో జీవుడు చిక్కుకుపోయాడు. అందుకే జీవుని అసలు సమస్యను అర్థం చేసుకోవాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే: మన నిజమైన స్వరూపాన్ని మరచిపోవడం అజ్ఞానం. ఆ అజ్ఞానం తొలగాలి. మన నిత్య స్వరూపం మేల్కొనాలి. భగవంతునితో మన నిత్య సంబంధం మళ్లీ గుర్తుకు రావాలి. అయితే ఈ జ్ఞానాన్ని పొందడానికి మనకు లభించిన గొప్ప అవకాశం ఏమిటి? దీనికి సమాధానం మానవ జన్మ.
ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఇదే. ఈ నిత్యమైన జీవునికి మానవ జన్మ ఎందుకు లభించింది? 88 లక్షల జీవరాశుల్లో మనకు మానవ జన్మనే భగవంతుడు ఎందుకు ప్రసాదించాడు? భగవంతుడు మనకు ఈ మానవ శరీరంతో పాటు విచక్షణతో ఆలోచించే ఉన్నతమైన బుద్ధిని ఎందుకు ప్రసాదించాడు? తినడం జంతువుకు తెలుసు, నిద్రించడం జంతువుకు తెలుసు, భయపడడం జంతువుకు తెలుసు, సంతానోత్పత్తి కూడా జంతువుకు తెలుసు. కాబట్టి మానవుని ప్రత్యేకత కేవలం ఇవి కాదు. మానవునికి ఉన్న ప్రత్యేక వరం ఆలోచించే శక్తి, విచక్షణ, ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకునే సామర్థ్యం. అందుకే మానవుడు ప్రశ్నించాలి, నేను ఎవరు? భగవంతుడు ఎవరు? భగవంతునితో నా సంబంధమేమిటి? నేను ఎందుకు జన్మిస్తున్నాను? ఎందుకు మరణిస్తున్నాను? ఈ జన్మ మరణ చక్రం నుండి ఎలా బయటపడాలి? ఇలాంటి ప్రశ్నలు అడిగి వాటికి శాస్త్రం ద్వారా సమాధానం తెలుసుకుని భగవంతునిపై భక్తిని పెంచుకోవడమే మానవ బుద్ధి యొక్క నిజమైన వినియోగం. కాబట్టి ఈ మానవ జన్మ కేవలం ఇంద్రియ భోగం కోసం కాదు, భగవంతుని తెలుసుకోవడానికి, భగవంతునిపై భక్తిని పొందడానికి, మన నిత్య స్వరూపాన్ని తెలుసుకోవడానికి, జన్మ మరణ బంధం నుండి విముక్తి పొందడానికి. అందుకే ఈ మానవ జన్మ అత్యంత విలువైనది. మరి ఇంత విలువైన అవకాశాన్ని మనం కోల్పోతే, ఇలాంటి మానవ జన్మ మనకు లభించినప్పుడు దాని విలువను గుర్తించాలి. ఎందుకంటే ఈ మానవ జన్మ శాశ్వతం కాదు, మరియు మళ్ళీ ఇలాంటి మానవ జన్మ ఎప్పుడు లభిస్తుందో మనకు తెలియదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు జీవుని గుణాలు, కర్మల ఆధారంగా వివిధ గతులను వివరిస్తూ తమోగుణంలో మరణించిన జీవుడు జంతువులలో జన్మిస్తాడని చెబుతున్నాడు. అందుకే ఈ మానవ జన్మను అజ్ఞానంలో గడిపి భగవంతుని మరచిపోయి భక్తి మార్గాన్ని వదిలేస్తే మనకు లభించిన ఈ అరుదైన ఆధ్యాత్మిక అవకాశాన్ని మనమే కోల్పోయినట్లవుతుంది. మళ్ళీ ఎప్పుడు మానవ జన్మ లభిస్తుందో తెలియదు. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి విచక్షణ బుద్ధి లభిస్తుందో తెలియదు. అందుకే ఈ జన్మను వృధా చేయకండి. ఈ జన్మను భగవంతుని వైపు మళ్లించండి. ఈ బుద్ధిని భక్తి వైపు మళ్లించండి. ఈ జీవితాన్ని భగవంతుని సేవకు అంకితం చేయండి. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఇంత విలువైన మానవ జీవితాన్ని మనం దేనికోసం ఉపయోగించాలి? ఇదే ప్రశ్నకు శ్రీమద్భాగవతం మనకు అత్యంత స్పష్టమైన సమాధానం ఇస్తుంది. శ్రీమద్భాగవతంలోని ఈ సుప్రసిద్ధమైన శ్లోకాన్ని వినండి. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుక్య ప్రతిహత యయాత్మా సుప్రసీదతి. దీని అర్థం, మానవునికి పరమ ధర్మం అధోక్షజుడైన పరమాత్మపై భక్తిని కలిగిముండాలి. ఆ భక్తి ఎలాంటి భౌతిక ప్రయోజనాన్ని ఆశించకుండా, ఎలాంటి విఘ్నాలు లేకుండా చేయాలి. అలాంటి భక్తి వల్ల జీవాత్మ నిజమైన పరమ సంతృప్తిని పొందుతుంది. అందుకే మన జీవితానికి పరమ ధర్మం భక్తి. అయితే ఇప్పుడు మరో సహజమైన ప్రశ్న, ఆ భక్తి మన హృదయంలో ఎలా మేల్కొంటుంది? ఇప్పుడు మనం అసలు విషయానికి వచ్చాము. మానవ జీవితపు పరమ ధర్మం భక్తి. కాని ఆ భక్తి మన హృదయంలో ఎలా మేల్కొంటుంది? భగవంతుని గురించి వినడం ద్వారా. అందుకే భాగవత శ్రవణానికి అంతటి ప్రాధాన్యత ఉంది. శ్రీమద్భాగవతం చెబుతుంది, శృణ్వతాం స్వకథాః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తన. అంటే భగవంతుని కథలను శ్రద్ధగా వినడం అత్యంత పవిత్రమైన సాధన. భగవంతుని నామం వినండి, భగవంతుని రూపం వినండి, భగవంతుని గుణాలు వినండి, భగవంతుని లీలలు వినండి, భగవంతుని భక్తుల మహిమ వినండి. ఎందుకంటే మనం ఎవరిని గురించి ఎక్కువగా వింటామో వారి గురించి మన మనస్సులో ఆసక్తి పెరుగుతుంది. భగవంతుని గురించి వింటూ ఉంటే భగవంతునిపై శ్రద్ధ పెరుగుతుంది. శ్రద్ధ భక్తిగా మారుతుంది. భక్తి మరింత గాఢమవుతుంది. ఆ భక్తి చివరకు భగవంతునిపై ప్రేమగా వికసిస్తుంది. అందుకే
భాగవతం వినడం కేవలం ఒక కథ వినడం కాదు, మన హృదయంలో నిద్రిస్తున్న భక్తిని మేల్కొలిపే సాధన. అందుకే భాగవతాన్ని వినాలి. కాని భాగవతం మనకు భక్తి గురించి కేవలం సిద్ధాంతాలు చెప్పి ఆగిపోదు. భక్తిని జీవించిన మహాభాగవతుల జీవితాలను కూడా మన ముందుంచుతుంది. భాగవతంలోని ప్రతి భక్తుని జీవితం మనకు ఒక గొప్ప భక్తి పాఠాన్ని నేర్పుతుంది. ప్రహ్లాద మహారాజును చూడండి. చిన్న వయసులోనే భగవంతునిపై అచంచలమైన భక్తిని చూపించాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా అతని హృదయంలో శ్రీహరి స్మరణ ఆగలేదు. అతని జీవితం మనకు చెబుతోంది, నిజమైన భక్తి పరిస్థితులపై ఆధారపడదు. ధ్రువ మహారాజును చూడండి. భగవంతుని పొందాలనే తపనతో అరణ్యానికి వెళ్లి ఘోరమైన తపస్సు చేశాడు. చివరకు భగవంతుని సాక్షాత్కారం పొందాడు. అతని జీవితం మనకు నేర్పేది, భగవంతుని పొందాలనే తీవ్రమైన ఆకాంక్ష భక్తిని ఎంత శక్తివంతంగా చేస్తుందో. గజేంద్రుని చూడండి. తీవ్రమైన ఆపదలో ఉన్నప్పుడు తన శక్తిపై ఆధారపడకుండా చివరకు భగవంతుని శరణు పొందాడు. అతని జీవితం మనకు నేర్పేది పరిపూర్ణ శరణాగతి. అంబరీష మహారాజును చూడండి. తన మనస్సు, మాట, ఇంద్రియాలు అన్నింటినీ భగవంతుని సేవలో నిమగ్నం చేశాడు. అతని జీవితం మనకు నేర్పేది మన జీవితంలోని ప్రతి శక్తిని భగవంతుని సేవలో ఉపయోగించుకోవడం. పరీక్షిత్ మహారాజును చూడండి. తనకు సమయం పరిమితమైందని తెలిసినప్పుడు భౌతిక విషయాల వైపు కాకుండా శ్రీసుక మహర్షి నుండి భాగవతాన్ని శ్రద్ధగా వినడానికే తన చివరి సమయాన్ని అర్పించాడు. అతని జీవితం మనకు నేర్పేది జీవితపు చివరి క్షణం వరకు కూడా భగవంతుని శ్రవణం, స్మరణం, భక్తి ఎంత గొప్పదో. ఇవన్నీ కేవలం పురాతన కథలు కావు, ఇవి భక్తి యొక్క ఉదాహరణలు. భాగవతాన్ని వింటూ ఈ మహాభాగవతుల భక్తిని మన హృదయంలో స్వీకరించాలి. అయితే ఈ భక్తి చివరకు మనలను ఎక్కడికి తీసుకెళ్తుంది? భక్తి యొక్క లక్ష్యం కేవలం భౌతిక కోరికలను నెరవేర్చుకోవడం కాదు. భక్తి యొక్క లక్ష్యం భగవంతునిపై ప్రేమ. భక్తి మనకు మన అసలు స్వరూపాన్ని గుర్తు చేస్తుంది. నేను ఈ శరీరం కాదు, నేను నిత్యమైన జీవుడిని, నేను భగవంతునికి చెందినవాడిని, భగవంతుని సేవ చేయడమే నా సహజ ధర్మం అనే సత్యంలో మనలను స్థిరపరుస్తుంది. భక్తి పెరుగుతున్న కొద్దీ భగవంతునిపై మన శ్రద్ధ పెరుగుతుంది, భగవంతునిపై మన ఆసక్తి పెరుగుతుంది, భగవంతుని స్మరణ పెరుగుతుంది, భగవంతుని సేవపై మన ప్రేమ పెరుగుతుంది. చివరకు భక్తి భగవంతునిపై ప్రేమగా వికసిస్తుంది. ఆ ప్రేమే జీవుని పరమ సంపద, ఆ ప్రేమే జీవుని నిజమైన ఆనందం. ఆ భక్తి మార్గంలో నడుస్తూ జీవుడు జన్మ మరణ బంధం నుండి విముక్తి వైపు ప్రయాణిస్తాడు. అందుకే మన పరమగమ్యం భౌతిక ప్రపంచంలో ఇంకా ఎక్కువగా నిమగ్నమవడం కాదు, మన భగవత్ సంబంధాన్ని మేల్కొల్పుకోవడం, భగవంతునిపై భక్తిని పొందడం, భగవంతునిపై ప్రేమను పొందడం, భగవంతుని నిత్య సేవను పొందడం. ఇదే మానవ జీవితపు పరమ ప్రయాణం. కాబట్టి ఈ మొత్తం విషయాన్ని ఒక్కసారి మన హృదయంలో గుర్తు చేసుకుందాం. మనము నిత్యమైన జీవాత్మలం. భగవంతునితో మనకు నిత్య సంబంధం ఉంది. కానీ అజ్ఞానం వల్ల ఆ సంబంధాన్ని మరచిపోయాము. ఈ మానవ జన్మ మనకు ఒక అరుదైన అవకాశం. భగవంతుడు మనకు ఇచ్చిన ఉన్నతమైన బుద్ధిని కేవలం ఇంద్రియ భోగాల కోసం ఉపయోగించకుండా భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగించాలి. భగవంతునిపై భక్తిని పెంచుకోవడానికి ఉపయోగించాలి. మన నిత్య స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించాలి. జన్మ మరణ బంధం నుండి విముక్తి పొందడానికి ఉపయోగించాలి. మరియు శ్రీమద్భాగవతం మనకు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది, భక్తి. అందుకే భాగవతాన్ని రోజూ చదవండి, భాగవతాన్ని శ్రద్ధగా వినండి, శ్రీహరి నామాన్ని స్మరించండి, భగవత్ భక్తిని పెంచుకోండి, భాగవతాన్ని ఇతరులకు కూడా పంచండి. ముఖ్యంగా భాగవతమే మీ జీవితంగా గడపండి.
ఎందుకంటే మానవ జన్మ యొక్క పరమ ధర్మం భక్తి. జీవుని నిత్య స్వరూపం భగవంతుని సేవ. జీవుని పరమ గమ్యం భగవంతునిపై ప్రేమ. జీవుని నిజమైన ఆనందం భగవత్ భక్తిలోనే. కాబట్టి ఈ అరుదైన మానవ జన్మను వృధా చేయకండి. భాగవతాన్ని చదవండి, భాగవతాన్ని వినండి, భగవత్ భక్తిని పెంచుకోండి, భాగవతాన్ని ఇతరులకు పంచండి, భాగవతమే జీవితంగా గడపండి. మీ నిత్యమైన ఆత్మస్వరూపానికి తగిన నిజమైన ఆనందాన్ని పొందండి. శ్రీహరి భక్తి మీ హృదయంలో నిత్యం వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి భగవద్గీత, భాగవతం మరియు సనాతన ధర్మ బోధనలను తెలుసుకోవడానికి శ్రీవిష్ణు వైభవం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను అందరికీ షేర్ చేసి మీరు కూడా సనాతన ధర్మ ప్రచార యజ్ఞంలో భాగస్వాములై శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందండి. శ్రీకృష్ణార్పణమస్తు.